అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. మకర రాశి జాతకులు జూన్ మాసం 7వ తేదీ నాడు ఈ స్త్రీ ద్వారానే ఒక రహస్యం తెలుసుకుంటారు. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎవరు ఆ స్త్రీ? మకర రాశి జాతకుల జీవితంలో ఆ స్త్రీ ఎవరు? ఈ రోజున వినబోతున్న రహస్యం మంచికా చెడుకా? ఏం జరగబోతుంది? ఎటువంటి ఇబ్బందుల్లో కూరుకుపోబోతున్నాం మేము అని భయపడిపోతున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అంతా ఒక్కొక్కటిగా అర్థమవుతుంది. వీడియో నచ్చితే మాత్రం దయచేసి ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయాలని, ఇక ఆలస్యం ఏమాత్రం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున వీరికి ఎటువంటి అనుకూల ప్రతికూల సంఘటనలు ఎదురు కాబోతున్నాయి? ప్రతికూల ఫలాలు అనుకూలంగా మార్చుకోవాలంటే చేయాల్సిన దేవతా ఆరాధన, పాటించాల్సిన పరిహారాలు కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. వీడియో నచ్చితే తప్పకుండా మా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం వద్దండి, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ముందుగా మకర రాశి జాతకుల యొక్క మనస్తత్వాన్ని మనం తెలుసుకోవాలి. మనకి ఏ ప్రతిఫలం కలుగుతుందో మనకి తత్వం మీదనే ఆధారపడి ఉంటుంది. కర్మ ఫలాన్ని అనుభవించే తప్పదు. మంచిగా ఉంటే మంచి జరుగుతుంది, చెడుగా ఉంటే చెడే ఎదురవుతుంది. మేము మంచిగానే ఉన్నామండి, మంచిగానే ఆలోచిస్తాము, కానీ మాకు ఎప్పుడు చెడుగానే ఉంటుంది. ఏదో ఒక సమస్య దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంటుంది. ఒక సమస్య తీరిందనుకుంటే ఇంకొక సమస్య రావడానికి పెద్దగా సమయం అయితే పట్టడం లేదు. మాకు ఎందుకు ఇన్ని కష్టాలు? చెడ్డవారు బాగానే ఉంటున్నారు, చెడు పనులు చేసేవారు జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటున్నారు. ఇటువంటి సందేహాలు మీకు ఉంటాయి. ఉండడం ధర్మబద్ధమే, కానీ మంచికి ఆలస్యం ఎక్కువ, చెడుకి తొందరపాటు ఎక్కువ. ఎంత త్వరగా పైకి వెళ్ళిన చెడు వ్యక్తులు అంత త్వరగా కిందకి దిగి వచ్చేస్తారు. వారికి దైవానుగ్రహం ఉండేందుకు, కానీ మంచి చేసేవారికి భగవంతుడి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ఆపన్న హస్తం అందించే విధానంగా నూతన వ్యక్తుల రాక మీ జీవితంలో జరుగుతుంది. మీకు తెలియకుండానే మంచి జరుగుతుంది, వెళ్ళిపోతుంది. కష్టాలన్నిటివి కొన్నాళ్ళ పాటే, సుఖాలన్నిటివి నిత్యము ఉంటాయి. మంచి వారికి జీవితం ఎప్పుడు మంచిగానే సాగుతుంది. దైవం మనుష్య రూపేణా అని భగవంతుడి అనుగ్రహం ఎవరో ఒకరి రూపంలో మీకు దక్కక మానదు. అవసరం ఉన్నప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు మీ అవసరాన్ని తీర్చే వ్యక్తులు. ఇది ఈ యొక్క జాతకులకు మంచి తత్వం రీత్యా కలిగే మంచి అవకాశాలు. ఈ యొక్క అవకాశాలు కూడా ఉపయోగించుకొని పైకి రావడం కూడా కనుమాయలాగా జరిగిపోతుంది. కన్ను మూసి తెరిసేలోపు మీ జీవితం మొత్తం కూడా మార్చేస్తాడు భగవంతుడు. వీరి వ్యక్తిత్వం అటువంటిది. మనం వీరి యొక్క తత్వాన్ని చూసి చాలా మంచి తత్వం, పైకి చూడడానికి గంభీరంగా ఉన్నట్టుగా కనిపించిన ఎదుటి వ్యక్తులకి ఇలా అనిపించిన లోపల అలా ఉండరు. వీరితో మాట్లాడాలి అన్న చాలా గర్వం, పొగరేమో, లేదంటే డబ్బు ఉందని దర్జా ఏమో అని చెప్పేసి అనుకోక అపోహపడక ఎదుటి వ్యక్తులు మానరు. దూరంగా చూస్తే ఇలాగే ఉంటుంది, చూసేందుకు మాట్లాడారండి ఒక భయం కలుగుతుంది. అటువంటి భావన కలిగించేలాగా ఎదుటి వ్యక్తులకి వీరి తీరు ఉంటుంది. వీరిని చూస్తే అలాగే అనుకుంటారు, అంత ఉందాగా ఉంటారు. అంతేకాకుండా పైకి చూసేందుకు గర్వంగా ఉన్న వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మంచి మనసులు ఎవరికైనా కానీ ఏదైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు. వీరి దగ్గర ఉన్నా లేకపోయినా కొన్ని సందర్భాల్లో వీరు కొంత సర్దుబాటు చేయడం కోసం ధనమైన మాటైనా ఎంత కొంత సర్దుతారండి. దీని ద్వారా సమస్యలు కూడా వీరు ఫేస్ చేస్తూ వస్తూనే ఉన్నారు. ఇలా చేసే దాఖలాలే ఎక్కువగా ఉన్నాయి. అంటే కుటుంబ సభ్యుల నుంచి ఎక్కువగా వీరికి కొన్ని సమస్యలన్నిటివి డబ్బు పరంగా ఎదురైనప్పటికీ కూడా ఏమిటంటే పెద్దలు చెప్పిన మాటలు కానీ, ఇంట్లో స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, ఇలా ఎవరైనా సరే వీరి మంచి కోరి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుండదు అని చెప్పి మీకు ఏదైనా మంచి సలహా ఇస్తే దాన్ని పాటించకుండా ఉండడం వల్ల చాలా వరకు తెలియనటువంటి కొన్ని విషయాలలో మోసపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి డబ్బుకు సంబంధించిన విషయాల్లో
కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా మంచిగా ఒకేలాగా ఆలోచించే స్వభావంతో ఉన్నారు. కాబట్టి మీరేమిటంటే ప్రతి ఒక్కరు కూడా మనలా ఆలోచిస్తారేమో, మనలాగే మంచి మనస్కులేమో అని చెప్పి అనుకుంటారు. కాబట్టి అందరు కూడా మన చుట్టూ ఉన్నవారు మంచి వాళ్ళే ఉండాలి అని చెప్పి లేదు, చెడ్డవాళ్ళు ఉంటారని కూడా కాదండి. తోచినంత సహాయమే చేయండి, తప్పులేదు. కానీ ఆ సహాయం నిజంగా వారు ఎంతవరకు కోరి మీ వద్దకు వచ్చారు అన్న విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోండి. ఈ రోజున ముఖ్యంగా విషయంలోకి వస్తే క్రీడలు, అలాగే మీకు కొన్ని ఇష్టమైన ఆటలు పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా మీ పాత స్నేహితులను కలుసుకోవడం కానీ, లేదంటే ఉన్నత స్నేహితులను కూడా కలుసు, లేదంటే బంధువర్గంలో ఎవరితోనైనా చక్కగా మీకు ఎన్ని పనులు ఉన్నా కానీ మీ బిజీ షెడ్యూల్లో పనులు ముగించుకున్న తర్వాత కొంత సమయం క్రీడకు కేటాయిస్తారు. దాని ద్వారా మీరు చాలా రోజుల నుంచి కోల్పోయిన శక్తిని తిరిగి పుంజుకోవడం జరుగుతుంది. క్రీడా రంగం మీకు సహాయం అందిస్తుంది. అలాగే కొన్ని విషయాల పట్ల సున్నితంగా వ్యవహరించి కొంత మీకు రావాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అంటే మీకు తాతల తరం నుంచి కానీ, మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుంచి కానీ ఏదైనా ఆస్తిపాస్తుల విషయాలు మీకు దక్కాల్సిన వ్యవహారాలు ఉంటే మాత్రం వాటిని ఎక్కువగా కోపతాపాలతో కాకుండా సున్నితమైన భావాలతో ఎదుటి వ్యక్తులతో, అంటే వారు ఇంప్రెస్ అయ్యే విధంగా మీ పట్ల కోపాన్ని కానీ, లేదంటే ఇంకేదైనా అహంభావాన్ని కానీ మీ పైన ప్రదర్శిస్తే మాత్రం తప్పకుండా వచ్చిన ఆ ఛాన్స్ కూడా మిస్ అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఆస్తిపాస్తుల విషయంలో ఈ వ్యవహారాల్లో జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి తల్లిదండ్రులు కానీ, పెద్దలను కానీ, శ్రేయోభిలాషులను కానీ కలిసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో ఏదైనా కానీ ముఖ్య విషయాల గురించి చర్చించి వారికి సంబంధించిన విషయాల గురించి చాకచక్యంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే బెనిఫిట్స్ ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు ఎవరైతే మొదలు పెట్టాలి అని అనుకుంటున్నారో ఈ యొక్క మొదలు పెట్టే ముందు వరుస కల్పించాల్సిన మీకు తప్పకుండా ఉంటుంది. మీకు సంబంధించిన వ్యక్తులను కలుసుకొని ఎంతవరకు ఏం చేస్తే మంచిది అన్న విషయాలు తెలుసుకొని అప్పుడే కొత్త ప్రాజెక్టులను మొదలు పెడితే మంచిది. ఈ రోజున బయటకు వెళ్ళే విషయాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండరండి, కానీ ముఖ్య విషయాలు యందు బయటకు రాక తప్పదు. దీనివల్ల కొంచెం మానసికమైన ప్రశాంతత దూరం అవుతుంది. భాగస్వామితో కొత్తగా వ్యాపారాలు పెట్టడానికి అనుకూలంగా ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. భాగస్వామి వ్యాపారాలు కూడా మంచిగా మీకైతే కనిపిస్తున్నాయి. ఒక్కోసారి మాత్రం ఈ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంట్లో ఏదైనా కానీ కార్యక్రమం వల్ల, లేదంటే మీకు ఏదైనా ముఖ్యమైన మరణం వల్ల ఒక స్త్రీ మీ రాక చాలా రోజుల నుంచి దాచిపెట్టిన ఒక రహస్యం అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. మీకు రావాల్సిన భూములు కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ఏదైనా దక్కాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో ఆ యొక్క స్త్రీ రీత్యా మీకు తెలియని ఒక రహస్యం అయితే తెలుసుకుంటారు. చాలా సంతోషిస్తారు. మీకు రావాల్సిన అదృష్టం ఇదని కూడా తెలుసుకోండి. ఆ స్త్రీ ద్వారా మీకు మంచి మేలైతే జరుగుతుంది. ఇంతకీ ఆ స్త్రీ ఎవరని చెప్పి మీకు అనుమానిస్తున్నారు కదా. ఆ స్త్రీ బంధువర్గంలో కానీ, ఎవరైనా బంధువులు కానీ అవ్వచ్చు. భాగస్వామి తరపు నుంచి వ్యక్తులు, అంటే మరదలు కానీ, లేకపోతే ఇలా ఎవరైనా మీకు దగ్గర బంధువులు అవి ఉండవచ్చు. మీ యొక్క బంధువులలోనే ఉంది ఒక స్త్రీ. మీకు రావాల్సిన ఆస్తిపాస్తుల విషయంలో మీకైతే ఒక మంచి రహస్యం చెప్తుంది. తత్ఫలితమే సరికొత్త అదృష్టం జీవితంలో మీకు మీరుగా తెచ్చుకునేవారు అవుతారు. ప్రయాణాలు కూడా ఈ రోజున చక్కగా అనుకూలంగా ఉన్నాయి. మీకు సంబంధించిన ఏదైనా పత్రాల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. కోర్టు సమస్యలు ఉన్నవారికి ఏదైనా మీకు సంబంధిత సమస్యల్లో మీ తరపున ఏదైనా సమస్య ఉన్నా అది కూడా క్లియర్ అయిపోతాయి. ఎంతో హుషారుగా ఉన్న మీ యొక్క ఆత్మీయుల్లో ఒకరు మీ వద్ద ఉండలేక ఏదో ఒక విధానంగా మీతో గొడవకు దిగడానికి కారకులవుతారు. కాబట్టి మీ యొక్క ఆత్మీయుల పట్ల కొంచెం జాగ్రత్తగా వారితో ఏదైనా సంభాషిస్తే కొంచెం ఆచితూచి 1-2 సార్లు ఆలోచించి మాట్లాడడం మంచిది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఒక వయసు మీరు ఉన్నటువంటి వ్యక్తికి, అంటే అతని సమస్య కావచ్చు లేదా ఆవిడ సమస్య కావచ్చు,
వయసు మళ్ళిన వ్యక్తి వల్ల మీకు సమస్య వస్తుంది. మీకు పరిష్కారం కోసం వారు రావచ్చు. కొంచెం ఎక్కువగా శ్రమ తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంటారు, కానీ వాళ్ళ దీవెనలు మీకు పుష్కలంగా అందుతాయి. మీ ప్రేమ పరంగా చూస్తే ప్రేమికురాలి ప్రేమ పరంగా, ప్రేమికుడి పేర పరంగా ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది. ఈరోజు ఆఫీస్లో బహుశా ఒక అద్భుత వ్యక్తిని కూడా కలుసుకుంటారు. నూతనమైన వ్యక్తి కావచ్చు, ఇంకా ఎవరైనా కానీ కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. వారి ద్వారా మీ యొక్క ఆఫీసుకు సంబంధించిన కొత్త విషయాలు లేదా పనితీరులో ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అపరిమితమైన సృజనాత్మకత, కుతూహలం మీకు మంచి లాభదాయకమైన రోజుగా మిమ్మల్ని నడిపిస్తూ ఉంది. అలాగే వివాహానికి సంబంధించిన చర్చలు కుటుంబంలో జరుగుతాయండి. ఏదైనా వివాహానికి సంబంధించిన ఒక విషయం గురించి మాకు చాలా రోజులుగా సంబంధం కుదరటం లేదని బాధపడుతుంటే దానికి సంబంధించిన చర్చ జరుగుతుంది. ఇరు పక్షాల నుంచి మంచిగా మీకు రెస్పాన్స్ అయితే దక్కడం జరుగుతుంది. వైవాహిక జీవితానికి సంబంధించిన ఈ రోజున అద్భుత గొప్ప ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితం భాగస్వామి నుంచి మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటడం కానీ, మంచి సలహాలు తీసుకోవడం కానీ, వారి ద్వారా పాటించి ప్రతి ఒక్క విషయం కూడా మీకు చాలా ఉపయోగపడవచ్చు. కళ్ళకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇలా అన్నిటినీ కూడా ఎక్కువగా అవసరం లేని వస్తువులను కొనుగోలు చేయడం నుంచి కొంచెం ఇబ్బందులు త్వరలో రాబోతూ ఉన్నాయి. ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, కావున జాగ్రత్తగా ఉండండి. మనసుకు నచ్చినవన్నీ కూడా తీసుకొని, కాబట్టి అనవసరంగా లేనిపోని ఖర్చులు అన్నీ సాహసించవద్దు. ఇక ఈ రోజున ప్రశాంతంగా టెన్షన్ లేకుండా మీరైతే గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలంకారాలపై ఎక్కువగా దృష్టిని సాధిస్తారు. అలాగే ప్రయాణాలపై చాలా అనుకూలంగా ఉంటాయి. అలాగే ఈరోజు మీరు పనిచేసే చోట ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆఫీస్ కావచ్చు, ఇక్కడ ఏదైనా కానీ మీరు పనిచేసే చోట ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్గా సీరియస్గా వింటారు. ఇక ఈ రాశికి చెందిన విద్యార్థులు చదువు పట్ల ఎంతో మక్కువ చూపించడం వల్ల కొంచెం కఠినంగా మీ మనస్సు అనిపిస్తుంది. స్నేహితులతో కలిసి విలువైన సమయాన్ని వృధా చేస్తారు. కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయడం కంటే చదువు పట్ల కొంచెం శ్రద్ధ చూపించడం వల్ల ముందు ముందు రోజులలో మీకు మీ జీవితానికి ఆ యొక్క చదువు ఉపయోగపడుతుంది. మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని విద్యార్థులు జాగ్రత్తగా మసులుకోవాలి. ఈ విధంగా అయితే ఈ విధంగా ఈ రోజున ఈ రాశి జాతక ఫలాలు ఉన్నాయండి. నిత్యము శివారాధన చేసుకోండి, మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి శివారాధన చేసుకోవడం వల్ల మీకు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా శివుడు కల్పిస్తాడు. ఆరోగ్యం కోసం అమ్మవారిని కూడా తెలుసుకోండి. లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం కూడా మీ పైన ఉండాలంటే కనకదార సూత్రాన్ని నిత్యం కూడా పారాయణం చేసుకోండి. లలిత సహస్రనామాలు కూడా నిత్యం పారాయణం చేసుకున్నట్లయితే మీకు అమ్మవారి అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉంటుంది. ఇలా కనుక చేసుకోండి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.